అందరికీ వెల్కమ్ టు K7. ఈ రోజు మనం ఇక్కడ గ్రౌండ్కి వచ్చాము. ఇక్కడ వచ్చి చాలా మంది వచ్చి ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తున్నారు. దానివల్ల బెనిఫిట్స్ ఏంటో వీళ్ళందరినీ అడిగి తెలుసుకుందాము. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాకింగ్స్ అన్ని చేస్తున్నారు కదా, దానివల్ల ఇప్పుడు ప్రెసెంట్ యూత్ ఎవరైతే ఏమి చేయట్లేదు వాళ్ళ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి వాళ్ళకి చెప్తే కొంతమంది ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. అసలు ఇన్ని గేమ్స్ ఉన్నాయని పిల్లలకే తెలియదు. వాలీబాల్ రకరకాల గేమ్స్ ఉన్నాయని తెలియదు. వాళ్ళకి ఒక ఫోను, మామూలుగా చాటింగ్లు తప్ప పిల్లలకి అసలు ఫస్ట్ నుంచి స్కూల్ డేస్ నుంచి కూడా ఆ గేమ్స్ అనేవి ఫస్ట్ నుంచి పీరియడ్స్, డ్రిల్ పీరియడ్స్ అవన్నీ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు తెలుస్తుంది పిల్లలకి. అసలు పిల్లలకి ఆ ఫోన్ల ద్వారా, ఆ ఫోన్లు తప్ప వేరే సమాజం లేదు వాళ్ళకి. ముందు పిల్లల స్కూల్లో నుంచే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత షుగర్లో బీపీలు వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తే ఇదే ప్రాబ్లము. షుగర్ కంట్రోల్ చేసుకొచ్చేయడానికి, బీపీలు కంట్రోల్ చేయడానికి వచ్చేవాడు ప్రజెంట్ ఎక్కడ. అసలు ఆ డ్రిల్, అసలు యాక్టివిటీస్ దానికోసం వచ్చేవాళ్ళు ఎవరు లేరు. అంటే ఫస్ట్ నుంచి తెలియదు. అంటే మేమంటే అప్పటి నుంచి ఉన్నాము, అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము, డ్రిల్ పీరియడ్లు ఉండేవి కాబట్టి అప్పుడు మనకి అలవాటు ప్రకారం చేసుకుంటున్నాం కనమ్మా. అసలు స్కూల్లోనే డ్రిల్ పీరియడ్లు అనేది పెట్టాలి. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇప్పుడు వాళ్ళకి ఎంత కావాలంటే ప్లేసెస్ ఇచ్చి ఆ 2 డ్రిల్ పీరియడ్లు అన్న వారానికి 2 days ఉండేవి. అసలు అవి లేవు. మెయిన్ డ్రిల్ పీరియడ్లు పిల్లలకి స్కూల్లో నుంచే అలవాటు చేయాలి. మెయిన్ కాన్సెప్ట్ అది. అవును సార్, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు కానీ చిన్న గ్రౌండ్ కూడా ఉండట్లేదు కదా. ప్రైవేట్ స్కూల్స్ అంతంత ఫీజులు పెట్టి లక్షల ఫీజులు పెడుతున్నారు. పర్మిషన్ ఇచ్చేటప్పుడే స్కూల్కి ఈ గ్రౌండ్ ఉంటేనే పర్మిషన్ ఇస్తామని ఫస్ట్ నుంచి ఉండాలమ్మా. ఇప్పుడు ఏదో చిన్న బిల్డింగ్ కట్టించేసిన స్కూల్కి ఇచ్చేస్తే వాళ్ళకి డ్రిల్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఆడుకుంటారు? అసలు ఆ కాంప్లెక్స్ ఇచ్చేటప్పుడే, ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడే పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ ఎంత ఇవ్వాలి అనేది అందులో మెన్షన్ చేస్తే అప్పుడు దానికి లైసెన్స్ వస్తే, పర్మిషన్ వస్తారు, అప్పుడు స్కూల్లో పెట్టుకుంటారు. ఇప్పుడు మామూలుగా చిన్న బిల్డింగ్లో పెట్టే చేసుకుంటే డ్రిల్ పీరియడ్ ఏముంటాయి, గ్రౌండ్లు ఎక్కడ ఉంటాయి? అది పరిస్థితి. మరి పేరెంట్స్ కూడా అలాగే పెద్ద పెద్ద స్కూల్స్లో ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా లేకపోతే అబ్బా పెద్ద స్కూల్లో చదివిస్తున్నామని చూస్తారు తప్పించి వాళ్ళ హెల్త్ పరంగా చూడట్లేదు. మెయిన్ పేరెంట్స్కి కూడా తెలియాల్సింది ఏంటంటే చదువు కంటే కూడా ఫిజికల్ యాక్టివిటీస్ కావాలి. అది అసలు తల్లిదండ్రుల నుంచి, అసలు తల్లిదండ్రులకు కూడా ఉండలేదు కదా. ఇప్పుడు జనరేషన్ నుంచి వాళ్ళు కూడా ఎవరికి ఉంటుంది? ఇప్పుడు నాకు తెలిసి 10-15 సంవత్సరాల నుంచి అసలు డ్రిల్ పీరియడ్ లేవు, అసలు ఏమీ లేవు. అంటే ఒకళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఏదో బయటకు వదిలేసి ఆ కాంపౌండ్లో తిరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళని పిలిచి ఆ క్లాసులో కూర్చోబెట్టి అల్లరి చేయకుండా కూర్చోబెట్టి లీడర్ని పెట్టడం తప్ప వేరే పిల్లలకి అలవాటు చేసే దాన్ని బట్టే ఉంటుందమ్మా. మెయిన్ స్కూల్ డేస్ నుంచే స్పోర్ట్స్ అలవాటు చేయాలి. అవును, ఇది వరకు రోడ్డు మీద కూడా పిల్లలు చక్క చిన్న చిన్న ఆటలు, క్రికెట్ అని సండే వస్తే ఆదివారం పూట ఏదో గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ అని అట్లా ఆడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంట్లో ఫోన్లు, సోషల్ మీడియా, పబ్జీ గేమ్లు ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు దాన్ని ఫోన్స్ ఎఫెక్ట్ అంటారా మొత్తం? అసలు మెయిన్ ఫోన్, గ్రౌండ్స్ కావాలి తల్లి. మెయిన్ స్కూల్ పిల్లలకి గ్రౌండ్స్. అది గవర్నమెంట్ కూడా రావాలి, గవర్నమెంట్ నుంచే రావాలమ్మ. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ పర్మిషన్ అనేది ఆ స్కూల్స్కి ఇచ్చేటప్పుడు ఆ పిల్లల యాక్టివిటీస్కి ఆ ప్లే గ్రౌండ్స్ ఉండాలి. మెయిన్ ప్లే గ్రౌండ్స్ ఉండాలి. వాళ్ళకి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు కూడా ఆ చదువుకున్న చదువుకి, ఆ స్పోర్ట్స్కి అది ఇదిగా ఉంటుంది, కొంచెం రిలీఫ్ అవుతారు. పిల్లలకి మెయిన్ డ్రిల్ పీరియడ్ కావాలమ్మా. అది స్కూల్ డేస్ నుంచి రావాలి. అది కొంత గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేయాలి. మెయిన్ అది.